తగనన్. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి సాయంకాల ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి సాయంకాల ఆరాధన దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన బహున్నతమైన కృప, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తి అయి ఉంటున్నది. తద్రీతిగా ఆయన అనుగ్రహించినటువంటి జీవమును కూడా మనము కృతజ్ఞతలు చెల్లించబద్దులం అవుతున్నాం. ఇప్పుడు ఈ ఆరాధనను ప్రార్థనతో మనము ప్రారంభించుకున్నాం. అమూల్య సహోదరి మన మధ్యనున్నారు, దాసురాలు మనను ప్రార్థనలు నడిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం నాయన. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం. yes my lord hallelujah. స్తోత్రం నాయన. యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మా. yes యేసయ్యా ప్రభా తండ్రి, యెహోవా రాఫా తండ్రి, yes పేర్లు ఎంచిన గొప్ప దేవా, మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. అయ్యా తండ్రి నా ప్రభా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు ప్రభా తండ్రి నాయన. అటువంటి దేవుడు మేము కలిగి ఉన్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా తండ్రి నా ప్రభా, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులను సెలవించు. ఎంతో మంది బిడ్డలేనటువంటి గొప్ప ఆధిక్యతను మాకు అనుగ్రహించి అబ్బా తండ్రి అని వారు పెట్టుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వేలాది స్తుతులు చెల్లించుకుంటాం ప్రభా తండ్రి నాయన. నా ప్రభా తండ్రి నాయన, యేసయ్యా ప్రభా తండ్రి నాయన, గతించిన ఆయన శనివారం నుండి శనివారం వరకు కూడా మీ సన్నిధిలో మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి ప్రభా తండ్రి సజీవ లెక్కలు ఉంచి ప్రభా అయా మేము ఇచ్చి ఆరాధించి కనపరచడానికి ఇచ్చిన కృపను బట్టి వేలాది స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. అయా మా సంఘాన్ని మీరు దీవించి ఆశించిన విధానాన్ని బట్టి వేలాది ఆఫర్లు ఇరువురిని నాయన బలాలతో కాచి కాపాడి అనేక ఆత్మలైన రక్షణార్థం పడుతుండగా ప్రభావం కాకుండా నాయన అనేక మంది నాయన పట్టబడినట్లు మీ సహాయాన్ని అనుగ్రహించి తండ్రి. అయా తండ్రి మనుషులు పట్టు జాగ్రత్తలుగా నేను చేస్తానని సెలవిచ్చే ప్రభా తండ్రి, వాగ్దానం బిడ్డల పట్టు నెరవేరుస్తున్న దేవా, మీ పాదాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. అయా చింతలు మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన బలాలతో కాచి కాపాడి ప్రభా నాయన దేవా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు. బిడ్డ పట్ల చేస్తున్న ప్రతి ఒక్క మేలుని యేసయ్యా ప్రభా, గర్భస్థ శిశువుని ప్రభా తండ్రి ఆయురారోగ్య బలాలతో కాచి కాపాడి నాయన దినదినాభివృద్ధి చెందులా మీ సహాయం నడిపించండి కాపులను భద్రపరచండి, ప్రసవాన్ని అనుగ్రహించి ఆయురారోగ్య బలాలతో కాచి కాపాడండి ప్రభా. అలాగే వాళ్ళ తల్లిని అక్క చెల్లిన అన్నదమ్ములందరి పేరు పేరు దీవించారు, బలాలతో కాచి కాపాడండి ప్రభా తండ్రి నాయన. కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించి ఆశించండి ప్రభా. అక్కడలో ఉన్నారో ఎరిగిన గొప్ప దేవుడు ప్రభా, రంగాల రహస్యాలు ఎరిగిన గొప్ప దేవుడు ప్రభా. ఏది కొడలేదు నాయన. అయా కాల సహాయాన్ని అనుగ్రహించి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అంచె ఉంటుండగా ప్రభా తండ్రి గడవ నాయన జనులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవా, మీ ఆత్మను మా పైన కుమ్మరిపచ్చి తండ్రి నాయన. అయా మా సంఘం వచ్చేటండి కన్సియస్ కాపుతలు భద్రపరిచి శిరసైంది సంఘాన్ని నడిపించి ప్రతి ఒక్క నాయన అయా బిడ్డలందరూ కూడా ప్రభా మీరే నిజమైన దేవుడు నెరగటానికి సహాయం. అయ్యా వాళ్ళకి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి రక్షణ మీ వల్లే వస్తుంది.
అయా ప్రభా తండ్రి ఏ ఒక్క Hallelujah. మీకు ఇష్టం లేదు ప్రభా, అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభా తండ్రి. Hallelujah. అయా మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు ప్రభా తండ్రి నాయన. Hallelujah. నా ప్రభా మాకు సిద్ధపాటును అనుగ్రహించండి నా ప్రభా తండ్రి నాయన. Hallelujah. అయా తండ్రి నా శోధనలో ప్రవేశించుకున్నట్లు ఆయన Yes, yes, my Lord. ఎడతెగక నిత్యము విసుగక మీ సన్నిధిలో మొరపెట్టే బిడ్డలుగా మేము ఉంటానికి Hallelujah. అనుగ్రహించండి. ఆయా మంచి సిద్ధపాటు మాకు అనుగ్రహించండి. మా సంఘాలను నాయన మార్తండి ప్రభా, మీ రాకళ్ళు ఎత్తబడే ఉప్పులోట కాదు సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. ఆ పాటల ద్వారా నాయన మీ నామాన్ని మహింపరిచినట్టు స్వరాలు మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయా వాక్యం చెప్పిన దేని బిడ్డలు ప్రభా మీ పరుపరుచుకునండి, అభిషేకించండి ప్రభా. అయా మీ నోటి బోరగా పెట్టిన వాడుకోనండి ప్రభా. అనుగ్రహించండి ప్రభా, అభిషేకాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. అయా వాక్యం వెల్లడి ఒకటతోడనే మాకు వెలుగు కలిగిన వాక్యంలో సెలవిచ్చు ప్రభా. వెలుగులో నాయన మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి ప్రభా. మీ వాక్యమే మమ్మల్ని జీవింప చేస్తుంది, మా బాధలు చేస్తుంది ప్రభా తండ్రి. మా త్రోవకు వెలుగు అయినది తండ్రి ప్రభా. అటువంటి వాక్యం నాయన అయా మా హృదయాలను నాయన అయా మంచి నేలను విత్తబడిన నాయన విత్తనము అనేది నూరంతలుగా ఫలించేలా సహాయం ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మా అందరికి ఆశీర్వదకరంగా మేలుకరంగా ఉంటాను సహాయాన్ని అనుగ్రహించండి నాయన. పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని మీ పేరు పేరు దీవించి ఆశీర్వదించండి నాయన. అనేక మంది నాయన వాక్యం ఆశీర్వకరంగా మేలుకరం ఉంటారు సహాయించినట్టు ప్రతి అపాధిక నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం. సమస్త మీ నామ క్రమంగా మర్యాద కృపను అనుగ్రహించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంగమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి సాయంకాల ఆరాధన దేవుని మహిమపరుచుకుందాం. దాసరాల అమూల్య సహోదరి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. మనమందరం కూడా ఏకీభవిద్దాం. దేవాతి దేవుని యొక్క శక్తివంతమైన ఆశీర్వదకరమైనటువంటి స్థితిని మనం పొందబోతున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహనతకు అర్హుడవు నీరే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీరే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, పంట నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, పంట నుండి నిలిచినావు. యెహోవై స్తుతింతును, యెహోవై స్తుతింతును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. సాధులను స్వస్థపరచినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను స్వస్థపరచినావు, మృతులను మరి లేపినావు. యెహోవా
స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును మమ్ము స్వస్థపరచును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే హల్లెలూయా 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 దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి ఈ సాయంకాలం వేళ మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఈ యొక్క ఆరాధనలో సమకూర్చినందుకు ఆయనకు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి ఆత్మదేవుని మహాకృపను బట్టి సాయంకాల ఆరాధనకై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవమును బట్టి, మనకు అనుగ్రహించినటువంటి ఆత్మను బట్టి, మనకు అనుగ్రహించినటువంటి సమయమును బట్టి, మనకు అనుగ్రహించినటువంటి ఆలోచనను బట్టి దేవాతి దేవునికి మనము ముందుగా కృతజ్ఞతలు చెల్లించబద్దలమవుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మ కృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ సాయంకాల ఆరాధనలో కొన్ని సత్యాలను, అనుభవయుక్తమైన బోధలను మనము ప్రతినిత్యము ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఈ దినమున ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానము అనే అంశముపై పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నారు. గాడ్స్ విడమ్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్, గాడ్స్ విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానము అనే మాటలపై హకామ్ అని హీబ్రూ భాషలో హకామ్ అని అంటారు, సోఫియా అనే మాటని గ్రీక్ భాషలో చెప్తారు. ఆ రీతిగా దేవుని జ్ఞానమును గురించి కొన్ని సత్యాలు ఇందునాన మనము నేర్చుకుందాం. అసలు దేవుని జ్ఞానం ఏంటి, దేవుడెవరు, ఈ యొక్క జ్ఞానం ఏంటి అని మానవాళికి ఒక అగమ్య గోచరమైనటువంటి సమస్యగా ఉంటున్నది. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవుడనే ఆయన ఈ సృష్టిని సృష్టించుకున్నాడు. ఆయన సృష్టించుకొని మనలను కూడా సృష్టించుకున్నాడనే ఒక జ్ఞానము మనుష్యునికి కావాలి. ఏ జ్ఞానము ఏ సబ్జెక్ట్ లో ఉంటుందో ఆ సబ్జెక్ట్ లో వాళ్ళు నిష్ణాతులుగా ఉంటారు. ఆ సబ్జెక్ట్ లో వాళ్ళు జ్ఞానవంతులని మనం చెప్తాం, మన లోకరీతిగా ఉన్నటువంటి మాట. ఇక్కడ దేవుని జ్ఞానం అనే మాటని మానవుడు తెలుసుకోవాల్సిందిగా ఉంటుంది. మరి ముఖ్యంగా దేవుని జ్ఞానాన్ని గురించి మన యొక్క లోకంలో మనుష్యులు ఆ రీతిగా తెలుసుకొని ఆ రీతిగా జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈవేళ దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం, మార్కు సువార్త ఉన్నది. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభులు వారు
ఆయన భూలోకములో ఉన్నప్పుడు ఆయన సువార్తీకరణ మొదలుపెట్టారు. ఆ సువార్తీకరణ మొదలుపెట్టిన సమయంలో మార్కు భక్తుడు ఆరంభం నుంచి కూడా ఆయన యొక్క ఆత్మీయ సత్యములతో కూడినటువంటి స్థితులు ఆయన తెలియచేస్తాడు. మార్కులు, లూక్లు, మాథ్యూస్లు ఆ యొక్క జీనియాలజీ అంతా వస్తుంది. కానీ మార్కులో మాత్రము ఆయన అద్భుతాల గురించి తెలియజేసే స్థితే ఫస్ట్ చాప్టర్ నుంచి కూడా మనం చూస్తాం. ఆయన చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. ఇక అక్కడ ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు వీళ్ళందరూ కూడాను ఈయన చేస్తున్న పని ఏమిటని వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పటి వరకు వీళ్ళకి తెలియని విషయాలు ఇవన్నీ కూడాను, వాళ్ళు చూడని విషయాలు కూడాను, వారైతే తెలియని విషయాల్ని, చూడని విషయాల్ని ఆ రీతిగా దేవాతి దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా చేయిస్తున్న స్థితిని మనం చూసినప్పుడు మార్కు 1:27 ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. మార్కు 1:27 అందరూ విస్మయముంది, అందరూ విస్మయముంది. ఇదేమిటో, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతంలో ఏందంతటా వ్యాపించెను. జ్ఞానవంతులుగా, లోకంలో జ్ఞానవంతులుగా ఉన్నవారు, ధర్మశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని క్రోడీకరించినటువంటి వారు, యాజకులుగా చెప్పబడుతున్నటువంటి వారు, లేవీలుగా చెప్పబడుతున్నటువంటి వారు, పరిసయ్యులుగా చెప్పబడుతున్నటువంటి వారు, వారే మతము, వారే ధర్మశాస్త్రము, వారే అన్ని అని చెప్పుకునేటువంటి వారందరికీ నా దేవుడు నీ దేవుడు ఒక ప్రశ్న వేశాడు. The question had been put by Holy Ghost through them. ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఒక ప్రశ్న ఏమిటంటే, అక్కడ చూడండి, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. అర్థం కాట్లా, అర్థమే కాట్లా. ప్రపంచానికి దేవుని జ్ఞానం అర్థం కాలేదు. ఇంగ్లీష్ బైబిల్ రాస్తాడు, ఇదేమిటో క్రొత్త బోధన, ఏ డాక్ట్రిన్, ఏ న్యూ డాక్ట్రిన్ హ్యాడ్ బీన్ షోన్ బై దిస్ మ్యాన్ అని వాళ్ళందరూ చూస్తున్నారు. ఏంటి ఆయన న్యూ డాక్ట్రిన్ అని అక్కడ చూసినప్పుడు అక్కడ ప్రశ్న మార్కుంటే చూడండి, ఇదేమిటో విస్మయం ఉంది. విస్మయం ఉందంటే ఆశ్చర్యం. వాళ్ళ మనసులో ఏ మాత్రం కూడా జ్ఞానం లేని పరిస్థితులు, ఆశ్చర్యంగా చూస్తున్నారు దేవుని జ్ఞానం ఏంటని. ఆ జ్ఞానం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. దాన్ని ఏమంటున్నారంటే వాళ్ళు కొత్త బోధ అంటున్నారు. ఒక డాక్టరీన్ నేను ఇప్పుడు మీకు బోధిస్తున్నాను. నేను బోధించే డాక్టరీన్ ఏంటో నా సొంతం కాదు. నేను బోధించే ఒక బోధ ఏంటి, ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి బోధనే నేను మీకు బోధిస్తున్నాను. ఈ గ్రంథంలో ఉన్న బోధని మీకు బోధిస్తున్నాను. ఈ గ్రంథంలో ఉన్న బోధని మీరు వింటున్నారు, చూస్తున్నారు. అలాగా మీకు ఒక వ్యక్తి బోధిస్తున్నాడు, ఆయన ఒక పరిశుద్ధ గ్రంథాన్ని చూపించి చేస్తున్నాడు. కానీ ఇక్కడ దేవాతి దేవుడు ఆయన స్వార్థీకరణ మొదలు పెడతామే ఒక అద్భుతమైన, శక్తివంతమైన, ఆశ్చర్యకరమైనటువంటి బోధన మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడాను ఒకటే ప్రశ్న వేసాడు, విస్మయం ఉందిరి, ఆశ్చర్యపోయిరి. ఎంతో ఆశ్చర్యమేదని వారి మనస్సుల్లో కల్లోలం వచ్చేసింది. ఇదేమిటో అసలు మాకు అర్థం కావట్లేదు అని ఒక ప్రశ్న వచ్చేసింది. ఇదేమిటో అని మళ్ళీ ఉంటున్నాడు. కొత్త బోధగా ఉన్నది. 2000 సంవత్సరములు క్రితము దేవాతి దేవుడు ఒక క్రొత్త బోధని ప్రపంచ మానవాళికి తీసుకొని వచ్చాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఆ యొక్క క్రొత్త బోధే మానవాళికి రక్షణ, మానవాళికి ఆత్మీయ నిత్య జీవము, మానవాళికి దేవుని సన్నిధిలో ఉండే యోగ్యకరమైన స్థితి. అదే క్రొత్త బోధన తీసుకొని వచ్చాడు. ఆ క్రొత్త బోధలో మొట్టమొదటిగా ద గాడ్ హెస్ డన్ లైక్ దిస్. చూడండి, అదే అధ్యాయంలో వచనములు, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును
ఆజ్ఞాపింపగావి ఆయనకు లోబడుచున్నవని ఒకడితో ఒకడు చెప్పుకొనిరి. The power vested with Jesus Christ had made the Satan to go out of the bodies of the individuals. ఆ యొక్క శరీరములలో చొప్పించబడి ఉన్న ఆ యొక్క సాతానుడి యొక్క అధికారమును ఈయన అధికారంతో తరిమి వేస్తుంటే వారికి అర్థం కావట్లేదు. They were not able to understand the strength and the word of God that which God had enriched over the earth. ఆ యొక్క భూమి మీద దేవాతి దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైన క్రియ అర్థం కాని పరిస్థితి ఉన్నది. దేవుని యొక్క జ్ఞానాన్ని జ్ఞానులే అర్థం చేసుకోలేకపోయారు. ఈ జ్ఞానులని చెప్పినటువంటి ఈ మానవుడికి దేవుని జ్ఞానము ఆరంభ దశలో ఇవ్వబడింది. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఆన్ పార్ విత్ గాడ్ ద హ్యూమన్ బీయింగ్ కుడ్ గెట్ ద విజ్డమ్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క జ్ఞానము మానవుడికి ఆరంభ దశలోనే ఇవ్వబడింది. ఆన్ పార్ విత్ గాడ్, ఈక్వల్లీ విత్ గాడ్. దేవునితో సమానమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. దేవునితో సమానమైన రూపాన్ని సంపాదించుకున్నాడు. దేవునితో సమానమైనటువంటి ఆ పోలికలను కూడా సంపాదించుకున్నాడు. అంత గొప్ప జ్ఞానవంతుడు, దేవుని జ్ఞానమును కలిగినటువంటి జ్ఞానవంతుడు మానవుడు ఆ జ్ఞానాన్ని ఆదిలో పోగొట్టుకున్న స్థితి మనం చూస్తున్నాం. మనందరికీ తెలుసు ఫస్ట్ మ్యాన్ ఎవరో మనకు తెలుసు. మొట్టమొదటి మానవుడు ఎవరో మనకు తెలుసు. ఆ మానవుని యొక్క జ్ఞానము ఆ 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆశ్చర్యపోతాం. మనం జనాల్ని ఎలా చూస్తామంటే ఈ దినాల్లో ఒక పేరు పెట్టాలంటే వాడి యొక్క గుణగణాలను చూసి పేర్లు పెడతా ఉంటాం. కానీ ఈ మానవుడు ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు నా జ్ఞానము మానవుడికి ఉందా లేదని చూడటానికి దేవుడు చేసిన క్రియ 2వ అధ్యాయంలో ఉన్న మాటని మనం చదువుకుంటున్న ఆది కాండములు 13వ వచనాన్ని చూస్తూ వస్తున్నాం. 19వ వచనము. హల్లెలూయా. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏమి పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి. దేవుని సృష్టి అంతా కూడా దేవుడు అక్కడ కూర్చున్నాడు. ఆదాము దగ్గర కూర్చున్నాడు ప్రక్కనే. ఆదాము ముందుగా సర్వములైనటువంటి ఆ జంతువులు, పక్షులు, జీవరాశులు ఆదాము ముందు ఇలాగ వెళుతున్నాయి. ఇలాగ వెళుతుంటే ఆదాము ఏం చేశాడంటే వాటి గుణగణాలను చూసి పేర్లు పెట్టాడు. ఈవేళ మనం అందరము అనుభవిస్తున్న నామాలన్నీ కూడాను ఆదాము పెట్టిన పేర్లే. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. The first man could get the wisdom of the God and could name the people like this. All creatures have been named by him. All creatures in the world. ఏంటండి ఆదాము ముందుగా ఇన్ని క్రీచర్స్ అన్ని నడుచుకుపోతుంటే వేలకు వేలు నడుస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ స్పాంటేనియస్ గా ఒక్కొక్క పశువుకి, ఒక్కొక్క జంతువుకి, ఒక్కొక్క పక్షికి ఆయన పేరు పెట్టాలండి. ప్రతి ఒక్క జీవరాశిని అలాగ వెళుతుంటే ఆ జ్ఞానవంతుడైనటువంటి ఆదాము ఆ పేర్లు అలా పెట్టుకుంటూ పోయాడు. ఎవరిది ఆ జ్ఞానం అంటే నా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. Such was the great wisdom that man could get from the God. దేవుని యొద్ద నుంచి అంత జ్ఞానమును మనం సంపాదించుకొని మరలా జ్ఞానాన్ని పోగొట్టుకున్నాం. మరలా తిరిగి ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోమని ఆయన దేవాతి దేవుడు అనేక రీతులుగా భక్తులతోనూ, ప్రవక్తలతోనూ, అపోస్తలులతోనూ, బోధనలోనూ ఆయన అనేక విధాలుగా ఆయన జ్ఞానాన్ని గురించి తెలియజేసిన స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 1 కొరింథీ 1:21 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. 1 కొరింథీ 1:21 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.
హల్లెలూయా. 1 కొరింథీ 1:21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, చాలా సున్నితంగా వినండి అందరూ, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, లోకము దేవుని తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండిన, ఏంటిట? లోకము దేవుని ఎరగలేదు, లోకము దేవుని తెలుసుకోలేకపోయింది. ఎందుకు తెలుసుకోలేకపోయిందంటే లోకాధికారి యొక్క జ్ఞానం ప్రకారం నడుస్తున్నారు. లోకాధికారి అనగా అపవాది యొక్క జ్ఞానము దేవుని జ్ఞానాన్ని తెలియకుండా అద్వైతంలోనికి తీసుకొని వెళ్ళింది. అక్కడ చెప్తున్నాడు చూడండి మరి యొక్క సత్యాన్ని, సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని జ్ఞానము ఏమంటున్నాడంటే, సువార్త అనేది దేవుని జ్ఞానముగా చెప్పబడుతున్నది. సువార్త దేవుని జ్ఞానము, ఆ సువార్త మానవుని రక్షించే జ్ఞానము, ఆ సువార్త ఆ రక్షణలోనికి తీసుకొని వెళ్ళి మానవుని అపవాదిని జయించి ఆ యొక్క నిత్య జీవానికి తీసుకెళ్లే జ్ఞానము. ఆ జ్ఞానానుసారముగా మనము దేవుని ఎరగట్టలేదు. దేవుని ఎరుగట అంటే ఆ జ్ఞానానుసారముగా దేవుని ఎరగాలి. దేవుని జ్ఞానానుసారముగా మన వాక్యాన్ని ఎరగాలి. దేవుని జ్ఞానానుసారముగా దేవుని యొక్క ఆత్మీయస్థితిలోనికి మనం పరిగెత్తాలి. కానీ మన లోక జ్ఞానము చొప్పున అకాడమిక్ నాలెడ్జ్ తో నువ్వు మాత్రము ఈ యొక్క గ్రంథాన్ని ఎప్పుడు కూడా తెలుసుకోవద్దు. అకాడమిక్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ద వెర్రీ. అకాడమిక్ నాలెడ్జ్ అనేది వెర్రీ అంటున్నాడు దేవాతి దేవుడు. అయితే దేవుని జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోమని దేవుడు నిన్ను ఇవాళ ప్రశ్నిస్తూ చెప్తూ ఉన్నారు. చూడండి, అక్కడ చెప్తున్న మాటనే మరలా ఒకసారి చూసుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 24వ వచనము, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనల గురించి కూడా రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనల గురించి రాసిన మాటని ఏమిటంటే ఇక్కడ మనం చదువుతున్నాం, ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి ఆయన యూదులకు ఆటంకము, అన్యజనులకు వెర్రితనము. మనమే అన్నజనులు. మనము దేవుని జ్ఞానాన్ని వెర్రిగా చూసాము. యూదేతరులందరూ ఇదేమిటి ఈయనేంటో జ్ఞానం చెప్తున్నాడు ఇక్కడికి వచ్చేది. ప్రతి ఒక్కరు కూడాను యేసుక్రీస్తు ప్రభులు వారిని వెర్రిగా లెక్కేశారు. ఆయన్ని ఆ పేరులో ఒక పేరు కూడా ఆయనకి చెప్తూ ఆయన అంటున్నాడు చూడండి, క్రీస్తు దేవుని శక్తియుడు దేవుని జ్ఞానమై ఉన్నాడు పిలువబడిన వారికి. నీవు పిలువబడిన వాడివి. దేవుని చేత విశ్వాసిగా చెప్పబడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించాలి, నీవు దేవుని చేత పిలువబడి రక్షింపబడి బాప్తిస్మం తీసుకొని విశ్వాసత నీతిలో జీవిస్తున్న బిడ్డగా ఉంటున్నావని నీవు గ్రహించాలి. తద్రీతిగా నీకు దేవుడు ఏమై ఉన్నాడంటే, దేవుడు శక్తి అయి ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు మానవుడిగా ఉన్నారు. మానవుడిగా ఉంటే అక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు దేవుని శక్తి అంటున్నాడు. క్రీస్తు దేవుని శక్తి, తండ్రి అయిన దేవుని శక్తి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని జ్ఞానం అంటున్నాడు. చాలా సున్నితమైన మాట వినండి. క్రీస్తు దేవుని శక్తి, యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడని రెండు మాటలు మనం గ్రహించాలి. ద గాడ్, ద పవర్ ఆఫ్ ద గాడ్, the intellectuality, wisdom of the God is nothing but Jesus. The strength of the God is nothing but the Jesus. The wisdom of the God is nothing but the Jesus.
కాబట్టి నీవు రక్షింపబడి దేవుని చేత పిలువబడిన వాడివిగా ఉంటే దేవుడు చెప్తున్నాడు, నీకు దేవుని శక్తి ఉన్నది, దేవుని యొక్క జ్ఞానము నీలో ఉన్నదని నువ్వు గ్రహించాలి. ఈ రెండు లేకుండా నువ్వు విశ్వాస జీవితాన్ని గడపటము శూన్యమని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. డ్యూటెరానమీ 2వ కాండము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. డ్యూటెరానమీ 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటాం. 2వ కాండము 4వ అధ్యాయము 6వ వచనము. హల్లెలూయా. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విని జనముల దృష్టికి అది మీకు జ్ఞానము, అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము, అదే మీకు వివేకము. అది చూచి నిశ్చయముగా ఈ గొప్ప జ్ఞానము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలంతే. ఆయన మనకిచ్చినటువంటి యోగ్యత ఏమిటో తెలుసా? దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కట్టడలు నిబంధనలను ఏ విధంగా నువ్వు పాటించాలి, అనుసరించవలెను. అనుసరించడం అంటే ఏంటి? ప్రాక్టీసింగ్, నోయింగ్ అండ్ ప్రాక్టీసింగ్. నీవు వినటము గైకొనటం మాత్రమే కాకుండా తద్రీతిగా నీ యొక్క జీవన క్రమాన్ని నడిపించుకోవాలి. ఊరినే పాస్ గారు చెప్పింది వింటాం వెళ్ళిపోవటం కాదు. ఏది విన్నాడో ఆ రోజున ఆ విన్నదాన్ని నీ జీవన క్రమంలో నీకు అడ్డముగా ఉన్న దాన్ని కొట్టివేసి ఆ కట్టడల ప్రకారం జీవించటమే దేవునికి ఇష్టమైన పని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అక్కడే ఏం చెబుతున్నాడు? వాటిని గూర్చి విను జనములు దృష్టికి అదే మీకు జ్ఞానము, అది మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకొందరు. 7వ వచనము, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? ఆ ప్రశ్న వేశాడు. మనకే ప్రశ్న వేశాడు. దేవుడు సమీపముగా ఉన్నాడా లేడని మన అందరం తెలుసుకోలేకపోతున్నాం. మన జ్ఞానము చొప్పున, మన యొక్క ఈ లోకరీతిగా ఉన్నటువంటి వివేకము చొప్పున మాత్రమే జీవిస్తున్నామేమో. ఆయన సమీపముగా ఉన్నాడన్న సంగతిని మనము మరిచిపోయాము. కట్టడలను అనుసరించే వాళ్ళము. గత 50-60 సంవత్సరాల నుంచి దేవునితో నడిచే వాళ్ళం మనము. ఆయన కట్టడలను అనుసరించే వాళ్ళము. ఆయన మనకు సమీపముగా ఉన్నాడన్న సంగతి నీవు గిచ్చుకొని నీకు సమీపంగా ఉన్నాడని తెలుసుకో. Still you are not able to find out that the God is nearby you. నీ ప్రక్కనే నీ దేవుడు ఉన్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోతున్నావని ఆత్మదేవుడు ఇది నీతో నాతో మాట్లాడు. అదే జ్ఞానము దైవ జ్ఞానము, ఆత్మీయ జ్ఞానం అయి ఉంటున్నది. ఆ రీతిగా ఇర్మియా భక్తుడు మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, 8వ అధ్యాయము ఇర్మియా భక్తుడు 8వ అధ్యాయము 8వ వచనములో ఒక సత్యాన్ని ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. మేము జ్ఞానులు మరియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదని మీరేలా అందురు? నిజమే గాని శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు మంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు? వారికి ఏ పాటి వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు? ఇక్కడేంటి డాక్టరేట్లు ఎన్ని వచ్చినా కూడా, ఎంత ప్రొఫెసర్స్ అయినా కూడాను, ఈ లోకంలో నోబెల్ బహుమతులు వచ్చినా కూడాను, దేవుని జ్ఞానమును ఎరుగక జీవించే ప్రతి ఒక్కడు ఎథిస్టులు ఉంటారు. ఆ ఎథిస్టులు, సైంటిస్టులు, మెటీరియలిస్టులు, రేషనలిస్టులు, వాళ్ళందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని జ్ఞానమును పొందని వాడు ఎవడైనా కూడాను ఏమంటున్నాడో చూడండి. దేవాతి దేవుడు మాట్లాడు, యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు? శూన్యము. వారికి ఏ జ్ఞానం అయితే ఉందో అది అంతా కూడా శూన్యము కింద లెక్కే. 10వ వచనం కూడా చదువురా తల్లి, ఎంత కఠినంగా. వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించిన వారికి వారి పొలములను అప్పగింతును,
అల్పులేమి గనులేమి అందరినూ మోసము చేసి దోచుకునేవారు, యాజకులేమి అందరినూ వంచకులు. తర్వాత సమాధానము లేని సమయమున సమాధానము అని వారు చెప్పుచు జనులు గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. చాలా సున్నితంగా దేవుడి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యానుసారము గైకొనకుండా జీవించే ప్రతి ఒక్కడు అజ్ఞానే దేవుని దృష్టిలో. ఈ లోకంలో మనం ఏమన్నా పొజిషన్స్ ఉండొచ్చేమో, కానీ ఆయన జ్ఞానము లేనివాడు శూన్యమో. ఈ లోకంలో జ్ఞానము లేనివాడి కింద లెక్కే. ఆయన వాక్యానుసారము జీవించని వాడు అజ్ఞాని కింద దేవుని దృష్టిలో, నా దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో లెక్కే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం గ్రహించబద్దలమవుతున్నాం. ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన కృప తద్రీతిగా ఉన్నాడు. కీర్తనాకారుడు మరి ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 136:5 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. కీర్తన 136:5. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఏంటిటా? తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమును కలుగ చేయటం అనేది మానవుడికి కొన్ని తరాలు పోయినా కూడా తెలియదు. కొన్ని తరాలు పోయినా కూడా చేయలేడు. 19 సామెతలు కూడా చదువురా తల్లి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. సామెతలు 3:19. స్తోత్రములు స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం. యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వల్ల ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. వివేచన వలన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఇప్పుడు మన దేశంలో ఎలక్ట్రిసిటీ ఎవరు కనుక్కున్నాడు? అది ఎవరు కనుక్కున్నారు? అది జ్ఞానవంతుడు, అని ప్రైజ్ ఇచ్చారు అన్నాడు. ఇప్పుడు ఈయన సంగతి ఏంటిట? ఆకాశములను విశాలపరిచినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన జ్ఞానమును లెక్కించడానికి మానవునికి ఏ మాత్రము కూడాను జ్ఞానము చాలదు అనే మాటని మనము గ్రహించాలి. తద్రీతిగా మనం గ్రహిస్తున్న మాటలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని ఈ దినాన మనకు తెలియజేసి ఎలాగా ఈ జ్ఞానాన్ని మనం అనుసరించాలి. ఈ జ్ఞానాన్ని అనుసరిస్తే ఏమొస్తుంది మనకు? ఈ జ్ఞానాన్ని మనం అనుసరిస్తే మనకు ఏం కలుగుతుంది అని అంటే, దేవునికి ఇష్టమైన క్రియ ఒకటి, ఆత్మీయ జ్ఞానము మనకి కలుగుతుంది. ఈ యొక్క వాక్యానుసారం జీవించే వారికి, వాక్యముల కట్టడలను అనుసరించే వారికి ఆత్మీయ జ్ఞానము కలుగుతుందని అంటాడు. హోషేయ భక్తుడు 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాడు. మొట్టమొదట హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. ఏంటా? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయనను ఉదయించును. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. మన యొద్దకు వచ్చును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. తెలిసినటువంటి దాన్నే దేవుడు చెప్తున్నాడు. ఆయన జ్ఞానం ఎలాగొస్తుందంటే, మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటో తల్లి, జ్ఞానము సంపాదించుటకు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుటకు ఆయన రండి. ఉదయమున తప్పక వచ్చి రీతిని ఆయన ఉదయించును. ఉదయం పొద్దున్నే నీకు తెలియకుండానే, నువ్వేం చేయకుండానే ఉదయం వస్తుంది. నువ్వు దానికే నువ్వు ప్రోగ్రామ్ పెట్టే పని లేదు. నువ్వు లైట్ వేసి అలాగనే దేవుడు వర్షము వలె ఆయన అలాగనే దేవుడి యొద్దకు వస్తాడు. ఆయన భూమిని తడుపున తొలకరి వర్షము కడవరి వర్షము మన యొద్దకు వచ్చును. తొలకరి వర్షము కడవరి వర్షం అని చెప్తున్నాడు. తొలకరి వర్షము కడవరి వర్షము.
రెండవ రాకడికి గుర్తుగా చెప్తున్నాడు. మొదటి రాకడికి తొలకరి వర్షాన్ని చెప్తున్నాడు, రెండవ రాకడికి కడవరి వర్షంగా చెప్తున్నాడు. ఆ రీతిగా ఆ రాకడ కూడాను కరెక్ట్ స్వచ్ఛము తద్రీతిగా జరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని మనము గ్రహించబద్ధమవుతున్నాం. 1 కొరింథీ 1:20 మరి యొక్క సత్యాన్ని చదువుతున్నాం. 1 కొరింథీ 1:20 ఆత్మ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. జ్ఞాని ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేయించున్నాడు కదా. మొత్తం ప్రపంచంలో ఉన్న మనం తెలుసుకున్న జ్ఞానం అంతా కూడా దేవుని దృష్టిలో వెర్రి అంటున్నాడు. మనందరూ ఇప్పుడు కరోనా కోసం మందు ఇంజక్షన్ వస్తుంటావే, అదేగా. శాస్త్రి అన్నాడు, జ్ఞానవంతుడు అన్నాడు, తర్కవాది అన్నాడు, వీళ్ళందరూ కూడాను ఏమి చేయలేరు, ఆయన చేయాల్సిందే. కానీ జ్ఞానం అంటే ఈ మనుష్యులు చేసేది కాదని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. వీ షుడ్ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద గాడ్. దట్స్ ఆల్. ఏది వచ్చినా కూడాను ఆయన జ్ఞానం కోసం మనం ఎదురు చూడాలి. ఆత్మీయ జ్ఞానం అయిపోయింది, ఆత్మీయ వెలుగుని గురించి యోహాను భక్తుడు తెలియజేస్తున్నాం. 12వ వచనాన్ని చదువుకుంటున్నాం. ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ వెలుగు. 8:12 చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యేసు లోకమునకు వెలుగును. ఈ లోకము జ్ఞానముతో లేదు, చీకటితో నింపబడి ఉన్నదని దేవుడు చూశాడు. చీకటితో నింపబడి ఉన్నదని దేవుడు చూశాడు. ఆ చీకటితో నింపబడి ఉన్నట్టు మాత్రమే కాకుండా ఆ యొక్క లోకాధికారి అంధత్వమును కలుగు చేస్తున్నాడని దేవుడు గ్రహించాడు. అందుకని వెలుగుమయమైనటువంటి దేవాతి దేవుడు భూలోకానికి వచ్చారు యేసయ్య. ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ప్రత్యేకమైన స్టేట్మెంట్ ఏంటో చూడండి. మరలా యేసు నేను లోకమునకు వెలుగును. ఎఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు దాన్ని. ఇక ఎవరు దాన్ని తీసేయలేరు, కలపలేరు. నేనే ఎఫర్మేషన్, నిర్ధారణతో కూడిన మాట మాట్లాడుతున్నాడు దేవుడు. పోటీ ఎవరైనా ఉంటే రమ్మని చెప్తున్నాడు. నేను కాకుండా వెలుగు ఎవరైనా ఉంటే చెప్పబడుతున్నాడు. నేనే వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవము వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పుతున్నాను. చీకటిలో నడుస్తారు చాలా మంది, నడుస్తారు, కింద పడతారు, తన్నులు తింటారు, దెబ్బలు తగులుతాయి, మూతులు పగులుతాయి, మొక్కలు పగులుతాయి, కాళ్ళు ఎరుగుతాయి. ఈ చీకటి అది కాదు, ఈ చీకటి అది కాదు. అపవాది యొక్క జ్ఞానము చొప్పున జీవించే చీకటి, దేవుని యొక్క వెలుగు తెలియక లోకాధికారి యొక్క జ్ఞానము చొప్పున జీవించే చీకటి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వని చీకటి, దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి చీకటి. ఆ చీకటిలో జీవిస్తే ఆ వారితో అంటున్నాడు, నేను వెలుగుని, మీరు నన్ను వెంబడించంటున్నాడు, అనుసరించమంటున్నాడు. ఆయనను నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తావో ఆయన వెలుగుమయమైనటువంటి జీవితంలోనికి నీవు ఆయనతో పాటుగా నడిచేవాడివిగా ఉంటున్నావని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈ వెలుగుకి, ఆ యేసయ్య అనే వెలుగుకి జీవమున్నది. నీ యొక్క లాంతరికి జీవము లేదు. కరెంటు పోతే వెలుగు వెళ్ళిపోతుంది. నీ యొక్క బుడ్డి ఊరిని ఆరిపోతుంది. నా దేవుని యొక్క వెలుగు మహా 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 మహా
అద్భుత సూర్య చంద్ర నక్షత్రాదుల కంటే వెలుగు వెలుగైనటువంటి నా దేవుడిగా ఉంటున్నాడు. ప్రకటనలో ఆయన వెలుగుని గురించి చూస్తాం. ఆత్మ కార్యము ఆత్మదేవుడు ఏ రీతిగా తెలియజేస్తున్నాడంటే శక్తివంతమైనటువంటి స్థితిని మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. ప్రకటనలో ఉన్నటువంటి ఈ శబ్దాన్ని ఈ రీతిగా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనము 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము. రాత్రి వెలుగులో ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. ప్రభువే వారి మీద ప్రకాశించును. యుగములు రాజ్యము చేయుదురు. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. దేవునికి స్తోత్రం. నా దేవుడే ఈ సృష్టికంతకి వెలుగుమయం చేయగలిగినటువంటి ఆయనతో నడవటానికి మనకేమైంది? ఆయనను అనుసరించడానికి ఏమైంది? ఆయన వాక్యానుసారం జీవించడానికి మనకేమైంది? ఈ లోకాధికారి నీకు చీకటిని కలిగజేస్తున్నాడేమో. ఒక పర్యాయము నీకు నీవుగా ప్రశ్నించుకో. దేవాతి దేవుని యొక్క వెలుగులో ఉన్నావా, లేక నీకు సంబంధించినటువంటి వెలుగులో ఉన్నావా? God is categorically speaking, I am the light of this world. I am the light of this world. అని ఆయన తెలియజేసిన మాటని మనం చూస్తున్నాం. 23వ వచనము 21వ అధ్యాయం కూడా చదవండి. హల్లెలూయా. ప్రకటన. హల్లెలూయా. ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. హల్లెలూయా. దీపము దేవునికి ఇష్టం. మహిమ డెఫినేషన్ ఏంటో తెలుసా? మహిమ అంటే నిర్వచనం ఏంటో తెలుసా? మహిమమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఈ మహిమ ఏంటంటే ఏ మనుషుడు ఆ సభ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళలేనంత వెలుగు. నీ కళ్ళు కూడా వెలుగులోనికి ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో అప్పుడే ఆ యొక్క మహిమలోనికి పత్రికలో రాసిన మాటను కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. సమీపింపరాని ఆ యొక్క తేజస్సులో దేవాతి దేవుడు. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనము. పేజ్ నంబర్ 193. హల్లెలూయా. తేజస్సులో సమీపింపరాని తేజస్సులో మాత్రమే నివసించు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు. మనుషులలో ఎవడను ఆయనను చూడనేరడు. ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీ దేవుని యొక్క శక్తి, నీ దేవుని యొక్క శక్తి ఎలాంటిదో చూడండి. ఎవడో తిన్నాడు మొన్నొకడు, ఆయన మేకలు ఉప్పు తీసుకోలేనట్టే దేవుడు ఏం దేవుడు అన్నాడు. నా దేవుడిని విమర్శించాడు. నా దేవుడు ఎటువంటి వాడో చూడండి. ఆయనకి తెలుసు నా దేవుని సంగతి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము నిత్యము జీవించేవాడు. మహిమ ఎవరు అక్కడికి వెళ్ళలేరు. చూడండి, మనుషులకు ఎవడను ఆయనను చూడలేడు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనత కలిగి ఉండను గాక. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే ఆయన వెలుగులో నడుస్తావో ఈ వెలుగులో నీవు రేపు నడవగలవు. అవుతుందా? ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యానుసారము లోకాధికారి యొక్క జ్ఞానమును వదిలి జీవిస్తావో అప్పుడు నీవు వెలుగుమయమైనటువంటి మనుషుడిగా ఉంటే ఆ వెలుగుమైనటువంటి వాడివి ఈ వెలుగులో జీవించడానికి నీకు దేవాతి దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడు. అందుకనే అంటున్నాడు తెస్సలోనిక పత్రికలో నువ్వెవరు అని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. 2 తెస్సలోనికలో చూస్తాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా స్తోత్రములు 1వ దశలోనికి 5వ అధ్యాయములు ఉన్నటువంటి మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు 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 ఆత్మదేవా స్తోత్రం స్తోత్రం 5వ వచనము 5వ అధ్యాయము 1వ వెలుగు సంబంధులను సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి కాము, చీకటి వారము కాము. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. మనకి ఎంత దేవుడు అక్కడ మన గురించి రాశాడు. పగటి సంబంధులు అన్న దగ్గర ఆ ఫుట్ నోట్ లో చూడండి ఎంత చక్కని మాట్లాడిస్తాడు. వెలుగు కుమారులను పగల కుమారులై ఉన్నారు. నీకు ఇంత యోగ్యతను దేవుని దృష్టిలో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు నువ్వు పొందలేకపోతున్నావు? ఎందుకు తద్రీతిగా జీవించలేకపోతున్నావు? ఇంకను చీకటిలోనే జీవిస్తున్నావు అని దేవాతి దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జ్ఞానం గురించి చదివాం, ఆత్మీయ వెలుగుని గురించి చదువుకున్నాం. ఆయన నీతో మెల్లని స్వరముతో మాట్లాడతాడు ఎప్పుడైతే నువ్వు ఈ రీతిగా జీవించావంటే. God speaks with you. God speaks with you. God speaks with you. God makes you to understand him. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఏ రీతిగా మాట్లాడతాడంటే, ఎవరు లేరు సంఘంలో ఆ రోజున. నేనే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాను. దేవాలయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దేవాలయంలో ఎవ్వరు ఒక్క పురుగు లేరు. నేను ఒక్కడే ఉన్నాను. జడ్సన్ 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 అని నా దేవుడు నన్ను పిలవటం నేను విన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా దేవుడు నిన్ను పలకరించే దేవుడు. ఆయన నాకు స్వరంతో మెల్లిగా పిలిచే దేవుడు. ఆయనను నువ్వు ఎందుకు వదులుకుంటున్నావు? ఆయనతో ఎందుకు జీవించలేకపోతున్నావు అని దేవాతి దేవుడు ఈ దినాన ఆయన జ్ఞానము చొప్పున జీవించమని నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యానుసారం జీవించమని నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అదే రీతిగా యోహాను సువార్త 10:27లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకున్నప్పుడు ఆత్మదేవుని యొక్క శక్తివంతమైన స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. యోహాను 10:27లో ఉన్న సత్యము. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును, ఆ గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును, అది నన్ను వెంబడించును. ఈ మాటను మీరు విన్నారు. గొర్రెలంటే మనము రక్షింపబడిన వారము, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళము, విశ్వాసులైనటువంటి మనము. ఆయన ఏం చెప్తున్నాడు రా తల్లి? నా గొర్రెలు నా స్వరము వినును. వినను. ఆయన నీతో మాట్లాడతానంటున్నాడా? నువ్వు వింటావని అంటున్నాడా? ఎందుకు నువ్వు వినలేకపోతున్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు కలిగి ఉండి బైబిల్ ని పట్టుకొని ఇన్ని సంవత్సరాలు జీవిస్తుంది. Why you are not able to get the voice of the God into your heart and mind and soul? ప్రశ్నించుకో. ఇవాళ నువ్వు ప్రశ్నించుకో. నువ్వు అడుగు దేవుని. ఆయన మాట్లాడతాడు నీతో మాట్లాడతాడు. ఆయన నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు. మరలా మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ అంటున్నాడు, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుడు అంటున్నాడండి. నీకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిన్న ఈ మాట అనలేడేమో, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనలేడేమో, చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక నిన్ను అనలేడేమో. నేను నిన్ను ఎరుగుదునని నా దేవుడు అంటున్నాడు. నేను ఎరుగుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఒకసారి చెప్పండి హల్లెలూయా. సృష్టికర్త నీవు తెలుసు అని ఆయనే చెప్తున్నాడు. ఆ మాటను నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? స్టిల్ యు ఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ యువర్ స్పిరిచువాలిటీ. In your spirituality, God is speaking categorically. Hallelujah. ఆ చివరి వచనం అందులోనే హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అవి నన్ను వెంబడించును. నువ్వు వెంబడిస్తే కదా నువ్వు నాకు తెలుసు అనేది. నువ్వు వెంబడిస్తే కదా ఆయన స్వరం నీకు వినపడేది. ఏది ఎక్కడ ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. మరి యొక్క మాట 12:26 ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 12:26 ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడలా నా తండ్రి అతని ఘనపరచును. ఇద్దరండి, ఇద్దరు మీకు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు,
ఇద్దరు కూడా మీతో మాట్లాడుతున్నాడు ఇవాళ. ఇండివిజువల్ గా మాట్లాడుతున్నాడు. ఒకడు నన్ను సేవించిన ఎడలా, ఒకడు జడ్సన్ అనే ఒకడు నన్ను సేవించిన ఎడలా ఏమన్నారా? నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడింపవలను జడ్సన్ అనేవాడు. నెక్స్ట్, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. అప్పుడు అతడు ఆ దేవుడు ఒక్క చోటే ఉంటారు. నెక్స్ట్, ఒకడు నన్ను సేవించిన ఎడలా నా తండ్రి అతని గణపరచును. అతన్ని తండ్రి కనపరచడు. ఏంటండి ఇంతకంటే అద్భుతాలు మీకేం కావాలండి? లోకంలో ఏం కావాలండి? తండ్రి కుమారుడు మీతో ఉండటానికి, మిమ్మల్ని గణపరచడానికి తండ్రి దేవుడు నీతో రెడీగా ఉన్నాడని చెప్తే కూడా స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద జీసస్ అండ్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఆ జ్ఞానాన్ని ఎందుకు మనం సంపాదించుకోలేకపోతున్నాం? మరి యొక్క మాటని చదువుకుంటూ వస్తున్నాం. 1 పేతురు పరిశుద్ధాత్మ 2వ అధ్యాయము 21వ వచనము. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనము. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరించగా దేవునికి తాను అప్పగించుకొనెను. దేవుడు నీకు మాదిరిగా ఇక్కడ పెట్టి పరిశుద్ధాత్మ అనే ఒక శక్తివంతమైన ఆదరణకర్తని నీతో ఉంచాడన్న సంగతి మర్చిపోతుంది. ఆయన భూలోకములో నీ కొరకు ఆయనే మరొక ఆదరణకర్త అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారే. వేరొక ఆదరణకర్త అంటే ఎవరో కాదు, ఆయనే మన మధ్యన ఉన్నారు, మనతో జీవిస్తున్నాడు. ఆయన నీ కోసం ఉన్నాడు. సర్వసత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ నీతో కూడా ఉంచాడు కదా. ఎందుకు నీవు అనుసరించలేకపోతావు? ఆత్మీయంగా వెలుగు జ్ఞానము ఆయనతో నడిపించబడతో ఆయన స్వరము వినటం, పరిశుద్ధాత్మను కలిగించటం అనే స్థితులు నీలో లేకుండా ఉన్నాయేమోనని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న తెలియచేస్తున్నాడు. ఆ రీతిగా నీ ఆత్మీయ స్థితిని పొందాలి అంటే ఏం చేయాలని మాట్లాడుతున్నాడు? జ్ఞాన సముపార్జన. ఆ జ్ఞాన సముపార్జన ఎలాగ సంపాదించుకుంటాం చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనమును చదువుకుంటాం. కొలొస్సియన్స్ 2వ అధ్యాయము. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలను ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఏంటిటా? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు సర్వ సంపదలు అంటే ఎకనామికల్ టర్మ్స్ లో కాదు. ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్, ప్రతిదీ కూడాను దేవుని అంటే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నది, దాచి ఉంచబడినవి. ఆ యొక్క జ్ఞానమును సంపాదించుకోవాలంటే what you have to do and I have to do. God is speaking today categorically. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. లూక్ 4th chapter 16th verse. హల్లెలూయా. పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. గ్రంథము విప్పగా దేవాతి దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళారు. అంటే మన చర్చ్ అన్నమాట, మన దేవాలయం. దేవుడండి, దేవుడికి దేవాలయానికి వెళ్ళాలనిపించిందండి. దేవుడి జ్ఞానం సంపాదించుకోవడానికి వెళ్ళాడండి. ఆయన వెళ్ళగానే ఆయనకు ఒక గ్రంథం ఇచ్చారండి, యెషయా గ్రంథము. ఆ యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతున్నాడండి. అనగా దేవాలయములో సంఘంలో ఏం జరుగుతుందంటే గ్రంథములో ఉన్న జ్ఞానాన్ని నీకు బోధిస్తారు.
గ్రంథంలో ఉన్న ఆత్మీయ జ్ఞానాన్ని నీకు బోధిస్తారు. ఆ ఆత్మీయ జ్ఞానం ద్వారా నీవు దేవునికి అతి సమీపం అవుతున్నావు, దేవుని యొక్క స్వరమును వింటున్నావు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నివసించబోతున్నాడు అన్న జ్ఞానము మనకి లేకుండా పోయింది. చూడండి, అప్పుడు చదువురా తల్లి, ఆయన చేతికి ఇవ్వబడిన ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన పంపి ఉన్నాడు. ఏంటంటే మొట్టమొదటి మాట ఏం చదివారా దేవుడి గురించి? దేవుని ఆత్మ, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ఆలయంలో ఏముంది? పొందుతావు. డోంట్ టేక్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్, డోంట్ టేక్ ది మెటీరియలిస్టిక్ పర్సనాలిటీ ఆఫ్ ది చర్చ్. నీవు చర్చ్ లో చూడాల్సింది ఆత్మదేవుడు అక్కడ ఉన్నాడని, ఆత్మదేవుడు నీ జ్ఞానం ఇస్తున్నాడని, ఆత్మదేవుడు నీతో మాట్లాడతాడని. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నాడు. మానవుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఆత్మ ఏ రీతిగా వచ్చిందో దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవాతి దేవునికి ఎలాగొచ్చింది? 3వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయనకి ఎలాగున్నది పరిశుద్ధాత్మ అని మనం చూచినప్పుడు ఆత్మదేవుని యొక్క క్రియలు ఈ రీతిగా మనం చూచి ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 34వ వచనము యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసయ్యకు వచ్చినటువంటి ఆత్మ జ్ఞానము చూడండి ఎలాగుంటుందో. అనగా దేవుడు తన పంపిన వానికి ఆత్మ అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే దేవుని మాటలే పలికిస్తుంది, దేవుని జ్ఞానమే పలికిస్తుంది, దేవునికి సంబంధించినటువంటి ఆశయములే నీ యొక్క నోట ఉంటాయి. ఆ స్థితి కూడా నీకు దేవాలయంలో ఉంటుందని ఆత్మదేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవాలయములో నీకు ఏం ప్రార్థన మందిరకు వెళ్ళటం వల్ల నీకు వచ్చే స్థితి ఏమిటంటే అద్భుతమైన, శక్తివంతమైన, ఆశీర్వదకరమైనటువంటి ఆత్మ నీ శరీరంలోనికి ప్రవేశించబోతుందని ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. 11వ అధ్యాయము లూకులో చూడండి, ఆత్మదేవుడు ఒక మాటని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. హల్లెలూయా. 11వ అధ్యాయములో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనము, 11వ అధ్యాయము 13వ వచనము. హల్లెలూయా. మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననిను, ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననిను అనెను. తన్ను అడుగువానికి ఎప్పుడన్నా ఒక రోజున ప్రేయర్లు అడిగారా? ఎప్పుడన్నా పరిశుద్ధాత్మ నువ్వు నాతో రా, నాతో జీవించు దేవా అంటే ఆయన ఏమంటున్నాడు? నిశ్చయముగా, సర్టెన్, CERTAIN, certain. There is no ambiguity. God is going to award you Holy Ghost, and He is going to award you, and you are going to live with God. That God had taken the part of the glory of the Holy Ghost, immeasurable on the earth. ఆయనకైతే ఆ యొక్క ఒక పాలు ఏలియా, 2 పాలు ఎలీషా, నా దేవుడికి లెక్కలు లేనంత, ఆయన అవధులు లేనంత ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. అడిగాడు దేవుని, ఆ పరిశుద్ధాత్మను పొందాడు. ఆ యొక్క పరిశుద్ధ దేవాలయంలో దేవాతి దేవుడు అనుగ్రహించే ప్రార్థనా శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. ఎవరెవరు ప్రార్థనకి వెళ్ళారు మనందరికీ తెలుసు. దేవాతి దేవుడు లూకాసు వార్తలో చూస్తాం. ఎవరెవరు వెళ్తారు? ట్యాక్స్ కలెక్టర్ వెళ్తాడు, అదే రీతిగా సమరయుడు వెళ్తాడు. ఆయన అంటాడు, ఈయనంటే నేను కానుకలేస్తున్నాను స్వామి అని అంటాడు. ఈయన అంటాడు, ఈయన నాకు నీతిమంతుడిగా ఉన్నాడని దేవుడు సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడ నిన్ను నీతిమంతునిగా తీర్చి పంపే స్థలం అయి ఉంటుంది. ప్రార్థనా మందిరము నిన్ను నీతిమంతుడిగా తీర్చే స్థలం అయి ఉంటున్నది. God reckons you as a righteous personality on the earth.
దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని మనం హీబ్రూస్ 10వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న సత్యముని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మానుకొనుచున్నట్టుగా కూడుట మానక, ఇక్కడ కాపురా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. సమాజము అంటే సంఘము. సంఘము దేవాలయము, మందిరము, జీవము గలది. కొందరు గురించి చెప్తున్నాడు దేవుడు. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక అంటే, మానకంటే ఇట్ ఈస్ సర్టెన్, మానొద్దు, నువ్వు చెయ్యొద్దు అని పిల్లలకు మనం కఠినంగా చెప్తాం కదా. అందుకనే చెప్తున్నాడు దేవుడు, నువ్వు మానొద్దు అని దేవుడు చెప్తున్నాడు. మానక మరలా ఏమంటున్నాడు తల్లి, ఒక్కడినొక్కడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఆ దినము సమీపించుట, రాకడ సమీపించుట. మనం అందరికి తెలుసు, వాక్యానుసారము అన్ని ప్రవచనాలు నెరవేరుతున్నాయి. అందులో ఒక భాగమే ఈ కరోనా కూడా. దీని గురించి కూడా మనకు తెలుసు. ఇది నెరవేరుతుందని నీకు తెలిసినా కూడా సమీపించుట మీరు చూచిన కొలది అంటే రోజు రోజుకి కొలది. ఏమంటున్నాడు అక్కడ, మరి అలాగు చేయొచ్చు. ఎన్నిసార్లు నువ్వు మందిరంలో కలుసుకుంటావు అన్ని సార్లు కలుసుకోమని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు తల్లి, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ప్రేమ సత్కార్యములు అంటే ఏంటండి? లవింగ్ గాడ్ as well as your neighbor believer. దేవుని ప్రేమించడం సంఘంలో నేర్పుతారు. మనుషులు ప్రేమించుకోవటం ఒక వంతు బయట అయితే, ఇక్కడేమి నేర్పుతారంటే ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ టు టీచ్ యూ టు లవ్ ద గాడ్. దేవుని ప్రేమించడం అనే స్థితిని సంఘంలో నేర్పిస్తారు. ఆ ప్రేమను నువ్వు అక్కడ తెలుసుకుంటావు, ఆ సహవాసాన్ని అక్కడ తెలుసుకుంటావు. దేవుడు వస్తున్న కొలది, రాకడ వస్తున్న కొలది, దినము 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 అందులో నువ్వు అద్భుతమైన రీతిలో అభివృద్ధి చెందాలి, శక్తివంతముగా మారాలని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రేమను గురించి 1 యోహాను పత్రికలో ఈయన మాట్లాడుతున్న మాటలు కూడా ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. 12వ వచనము 4వ అధ్యాయము. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడును చూచి ఉండలేదు, మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. స్తోత్రాలు చెప్పండి. మళ్ళీ ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు చూడండి. అక్కడ 1 యోహాను 4లో అద్భుతమైన ధైర్యం ఇస్తున్నాడు. 18వ వచనం ఇస్తున్నాడు. చదవండి తల్లి ఆ మాటని. గొప్ప మాటను దేవాతి దేవుడు. ప్రేమలో భయం ఉండదు. హల్లెలూయా. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. ఏంటా? భయము దండనతో కూడినది. భయము దండనతో కూడినది. భయపడువాడు తెలుసు కదా, పనిష్మెంట్. దండన అంటే పనిష్మెంట్. ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రేమలో భయం ఉండదు అంటున్నాడు. ఆయన ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. దేవునికి స్తోత్రాలు. పరిపూర్ణముగా నువ్వు దేవుని ఆరాధించినప్పుడు, ఆయనను ప్రేమించినప్పుడు ఆ భయాన్ని నిన్ను వెళ్ళగొడతాడు, ఆ దండం నుంచి నిన్ను విడుదల చేస్తాడని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ 17వ వచనం చదువుతున్నా. హల్లెలూయా. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. 17 చదువుతున్నా. హల్లెలూయా. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వల్ల ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది.
నీకు ధైర్యం ఇవ్వటానికే ఆయన ప్రేమ పరిపూర్ణము చేశాడు. The love of God had been enriched in the believer's heart and mind and soul. If you do love him, నీవు ఒకవేళ ఆయన ప్రేమిస్తే అగాపే ప్రేమ అంటారు దాన్ని. ఆ ప్రేమలో భయముండదు, భయము దండన అంటున్నాడు దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి, ఆత్మదేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆత్మదేవుడు గొప్ప దేవుడు. ఆయన మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు సంపూర్ణ ప్రేమ భయముని వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినదే. భయపడు వాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. దేవునికి స్తోత్రం. దేవునితో నువ్వు దేవుళ్ళు లేవని అంటున్నాడు దేవా. Categorically speaking, you are not living with God అని అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. యోహాను సువార్త 9:22. శక్తివంతమైన దేవుని నామాన్ని బట్టి హల్లెలూయా. యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకైనా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకుని ఎడల సమాజమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండేది. దేవాతి దేవుని యొక్క సమాజ మందిరము అనేది ఇప్పుడు మన చర్చ్ కి సమాజ మందిరానికి మీరు పోల్చుకొని చెప్పుకోండి. ఏమంటున్నారు? వారిని సమాజ మందిరంలోని వెలివేత్తమని, అంటే చర్చిలో నుంచి తీసేస్తారట. ఎందుకు తీసేస్తారు? యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరిస్తే ఆ రూల్ అక్కడ పెట్టారు. ఆ పిల్లకాయకి గుడ్డితనం పోయింది. దేవుడు చూపునిచ్చాడు. ఒకవేళ దేవునికి భయపడి ఆ బిడ్డ ఏం మాట్లాడలేదు, దేవుడికి ఆయన ఎవరో నాకు తెలియక నన్ను రక్షించుకున్నాడని చెప్తాడు. రక్షణలోకి వెళ్ళిపోతాడు. ధైర్యంతో చెప్పాడు. దేవుడిని ప్రేమించాడు కాబట్టి ఆ వ్యక్తి ఆ రీతిగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను 15:2 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. John 15:2. హల్లెలూయా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నాలో ఫలింపనంటే ఆయన సంఘములో, ఆయన మందిరములో, ఆయనతో ఆయన వాక్యానుసారము ఫలింపనటువంటి వారిని ఏమంటున్నాడు? ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అది అవసరమా మనకి? అది అవసరమా? లేదు, మనకు అవసరం లేదు. మనం ఆయనతోనే కలిసి ఉండాలి. ఆయనతోనే మనం ఉండాలి. ఆయన తీగగా మనం ఉండాలి. ఆయనలోనే ఫలించాలి. ఆయనతోనే మనం ఫలించబడే వారిగా ఉండాలి. దేవాతి దేవుడి మాటలు 11వ వచనం చదువు. అందులో దేవుడు తెలియజేస్తున్నామని మీ అందరూ సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుడు ఏమంటున్నాడు? సంతోషిస్తాడంట. ఇవన్నీ చెప్తూ ఆయనకి సంతోషం కోసమే ఈ వాక్యం చెప్తున్నాడు. నాకు సంతోషం కాదు, ఆయనకి సంతోషాన్ని కలగజేయడానికి నాకు చెప్పాడు. నాకు ఆయన విధిని చేయడానికి మీకు చెప్తున్నాను. దేవుడు మాట్లాడుతున్న మాట, మీ యందు నా సంతోషం ఉండవలనని. నువ్వు ఎప్పుడు దేవుని యందు సంతోషిస్తావు? స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ హ్యాపీలీ విత్ ద గాడ్. ఆత్మతో నింపబడినటువంటి మూలుగుతో నువ్వు ఉండలేకపోతున్నావు. ఎందుకని? ఆత్మ మూలుగులు నీలో ఎందుకు ఉండట్లేదు? ఆత్మతో నింపబడిన స్థితి భయము. దట్ ఇట్ ఈస్ స్పాయిలింగ్ యూ, దట్ ఇట్ ఈస్ స్పాయిలింగ్ యూ, దట్ ఇట్ ఈస్ స్పాయిలింగ్ యూ, దట్ ఇట్ ఈస్ స్పాయిలింగ్ యూ. ఆత్మీయంగా నువ్వు ఎదగకపోతే ఎలాగని ఆత్మదేవుడు మాట్లాడుతుండగా రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్న రోమన్స్ 13వ అధ్యాయము 12వ వచనము. 13:12. అవునా? రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. తేజో సంబంధమైన అంటే వెలుగుమయమైన యుద్ధోపకరణములు ధరించుకోమంటున్నాడు. ఎక్కడున్నాయి మనకి అవి? యుద్ధోపకరణములు ఎక్కడున్నాయి మనకి? ఎఫ్ఎస్సి పత్రికలు లేవు. అవి
ఆ ఎఫెసీ పత్రికలో ఉన్న యుద్ధోపకరణాలు ధరించుకోలేకపోతున్నాం కాబట్టి, అవి ధరించుకోలేకపోతున్నాం కాబట్టి మనం ఆయనతో జీవించలేకపోతున్నాం. ఆయనతో జీవించలేదు. ఇంత వాక్యం తెలిసి కూడా మనం ఎందుకు దిగజారిపోతున్నామని దేవుడు అడుగుతున్నాడు. 2 తిమోతి 4:10 మన స్టేటస్ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనమున చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. నేను ఈ లోకమును స్నేహించి నిన్ను విడిచి లోకమును స్నేహించి తెసలోనికకు వెళ్ళెను. క్రెస్కి గల్తీయకును తీతు దల్మతియాకును వెళ్ళిరి. మళ్ళీ చదువు. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, వెంట పెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి. ఈ మాటని మీరు సెన్సిటివ్ గా తీసుకోండి. దేవునితో లోక విషయాల్లో మీకు ఎప్పుడైనా కాంట్రవర్సీ వచ్చినప్పుడు లోకమును ప్రేమించొద్దు, దేవుని ప్రేమించండి. Whenever the time occurs with the God and your livelihood, మీ యొక్క జీవన క్రమానికి దేవునికి ఏదన్నా ఒక ఆటంకం వస్తే మాత్రం దేవునికి ప్రాధాన్యం ఇవ్వండి. లోకమును వెళ్ళొద్దు. లోకము ఏమంటున్నాడు? దేమా ఏమయ్యాడట? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి. అంటే ఏమంటాడు? నువ్వు నాకు స్నేహితుడి, నన్ను వదిలిపెట్టేవని అంటున్నాడు. నువ్వు నా స్నేహితుడివి, నన్ను వదిలిపెట్టేవని మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 32:18 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిర్గమ 32:18. హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. ఏ విషయంలో రాయింది? ఏ విషయంలో జరుగుతుంది ఇది? వాళ్ళు దేవుని వదిలిపెట్టి విగ్రహాన్ని చేసుకొని, ఇశ్రాయేలీలందరూ వాళ్ళు విగ్రహాన్ని ఆరాధిస్తుంటే అహరోనుతో కూడా ఆ మాటని ఎవరు చెప్తున్నారు? ఆ మాటని సంగీత ధ్వని అని. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, లోకము వైపు చూడొద్దు. మనం లోకము అయితే ఆత్మీయంగా నువ్వు తగ్గిపోతావు. 2 దినవృత్తాంతములు 25:2 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. లోకమును జయించాలి. 2 దినవృత్తాంతములు 25:2. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. ఇక్కడ మళ్ళీ కొద్దిగా లిటికేషన్. అనుసరిస్తారు చాలా మంది. పూర్ణ హృదయం కావాలి ఆయనకి. కమిట్మెంట్, సరెండరింగ్ టు గాడ్, సరెండరింగ్ టు గాడ్ ఇస్ జస్ట్ స్పీకింగ్ విత్ us today. ఆ రీతిగా 14 వచ్చి పడతారు అందులోని. హల్లెలూయా స్తోత్రం. అమాజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు సేయూరు వారి దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను. ఇప్పుడు అదే జరుగుతుంది. దేవుడు ఏంటంటే ఆయనను వదిలి ఏ పని చేసినా అది విగ్రహారాధన. ఆయనను కాని వాళ్ళని ఆరాధిస్తున్నట్టే అనుకుంటాడు. ఆ పాయింట్ కి మనం వెళ్దామా? ఆ పాయింట్ లోకి వెళ్దాం మనము. యాకోబు భక్తుడు 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుంటున్నాం. యాకోబు భక్తుడు 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుంచి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఇక్కడ అయితే అనే మాటను చెప్పాడు. అక్కడ కంజెక్టివ్ వర్డ్ అంటారు దాన్ని. అంతకుముందు ఒకటి చెప్పాడు. ఆ చెప్పిందేటో మన జ్ఞానం, మనం అనుసరిస్తున్న జ్ఞానం అది.
ఆ జ్ఞానాన్ని ఇప్పుడు నేను చదువుతాను. ఏలనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అదేమో లోక జ్ఞానము, చీకటి. ఆ చీకటితో లోకాధికారి యొక్క జ్ఞానము. అయితే ఈయన అంటున్నాడంటే భక్తుడు, ఎవరు అంటున్నాడు? యాకోబు భక్తుడు, యేసయ్య అక్కడ సహోదరుడు. ఈయన అంటున్న మాట ఏంటంటే పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదే, పవిత్రమైనదే. ఆ జ్ఞానాన్ని, పవిత్రమైన జ్ఞానం కోసం వెంపర్లాడదాం మనం. పవిత్రమైన జ్ఞానము, పరిశుద్ధమైన జ్ఞానం కోసం వెంపర్లాడదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ఒక సత్యాన్ని చదువుతున్నాం. హల్లెలూయా. సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పై నుంచి జ్ఞానం ఏంటంటే పరిశుద్ధత ఉండాలి మనకి. ఆ రీతిగా మనము ఎదగాలని దేవాతి దేవుడు మాట్లాడు. జెంటిల్, మీక్, మోడెస్ట్ అండ్ కైండ్. మన యొక్క గుణగణాలు అట్లా మార్చుకోవాలి. ఈజీలీ ఇంటరాక్టెడ్, నాట్ స్టబర్న్. ఈ రీతిగా మన జీవితాలు ఫుల్ ఆఫ్ మర్సీ. ఆ రీతిగా మన జీవితాలు ఫుల్ ఆఫ్ గుడ్ ఫ్రూట్స్, ఆత్మ ఫలము కలిగి ఉండాలి. గలేషియన్స్ 5:22 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదియు లేదు. సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి నువ్వు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడి నీకు దేవుని జ్ఞానం ఇవ్వటానికి, నువ్వు పోగొట్టుకున్న ఏదేనులో పోగొట్టిన జ్ఞానాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉండి మరణించి పునరుత్థానుడై ఆరోహణుడై నీకు జ్ఞానం ఇచ్చి వెళ్ళాడు. ఎందుకు నువ్వు ఇంకా ఆ జ్ఞానాన్ని పొందటానికి వెనుకాడుతున్నావు? దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అట్టి జ్ఞానమును సంపాదించుకోమని దేవాతి దేవుడు అడుగుతున్నాడు. ఆత్మీయ జ్ఞానంతో నువ్వు భద్రపరచబడుతున్నాడు. ఆత్మీయ శక్తి నీలో ఉండాలంటున్నాడు. ఆత్మ జ్ఞానంతో నువ్వు భద్రపరచబడి స్థిరపరచాలంటున్నాడు. 1 కొరింథీ 12:8 చదువుకొని ముగించుకుంటున్నావు. 1 కొరింథీ 12:8 చదువుకొని ముగించుకుంటున్నాం. హల్లెలూయా, స్తోత్రం. 1 కొరింథీ 12:8. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆత్మ ఒకటే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలిగజేయుచున్నాడు. ప్రతి విశ్వాసికి ప్రత్యేకముగా దేవాతి దేవుడు కార్యసిద్ధిని కలుగజేసిన దేవుడు. ఒకే ఆత్మ, ప్రతి ఒక్కరికి ఒకే ఆత్మ ఇవ్వడు దేవుడు. ఒక్కొక్కరికి వారికి తగిన ఆత్మలను దేవుడు ఇస్తాడని ప్రతి విశ్వాసి గ్రహించాలి. ఆయనలో ఉంది, ఈయనలో లేదు. ఆ పాయింట్లు మీరు పెట్టుకోవద్దు. దేవుడి చిత్తానుసారము ఏది ఎవరికి ఇవ్వాలో దాన్ని అనుగ్రహిస్తాడు. దానిని మనం పొందుదాం. అట్టి జ్ఞానము ద్వారా మనం ఏం పొందుతామంటే దేవాతి దేవుని యొక్క నూతన యెరూషలేములోనికి వెళ్ళబోతాం. ప్రకటన 21లో ఉన్న మాట చదువుకుందాం. గుర్తొచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. అక్కడ మనం ఆయనతో ఉండబోతున్నాం. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకొని లోకంలో వెర్రివారి వలె ఉండొద్దు. మనము 3వ వచనం 21. అప్పుడు దేవుని నివాసము కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును.
వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అది యు ఆర్ గోయింగ్ టు awarded you Jerusalem habitant, you will be dwelling over there. అక్కడ నీవు నివసించబోతున్నావు. దేవుని జ్ఞానమును సంపాదించుకో. దేవుడు నిన్ను నీ బాష్ప బిందువులు తుడిచివేస్తానంటున్నాడు. నీకు దేవాతి దేవుడు రెండవ మరణము లేదు అని అంటున్నాడు. ఆయన సన్నిధిలో ఆయన ప్రజలై ఉంటామంటున్నాడు. ఆయన కుమారత్వాన్ని నీకు ఇచ్చారంటున్నాడు. ఆయన స్వాచ్యాన్ని నీకు ఇచ్చారంటున్నాడు. అట్టి స్థితి నీకును నీ బిడ్డలకు దేవాతి దేవుడు అనుగ్రహించి పరిశుద్ధమైన జ్ఞానంతో పవిత్రమైన జ్ఞానంతో నింపబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో ఏకీభవించండి. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మేము అధములము నాయనా, జ్ఞానహీనులము నాయనా, లోకము వైపు చేసే మనుషులము నాయనా, మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. వెలుగుమయమైన జీవితాలు మాకు ఇచ్చినప్పటికీ మేము అప్పుడప్పుడు నాయనా తొలగిపోతున్నాము తండ్రి. క్షమించండి నాయనా, మా పొరపాట్లను క్షమించండి నాయనా. క్షమించే దేవుడవు నాయనా, కరుణాత్మనుడవు నాయనా, దయార్ద్ర హృదయుడు నాయనా. మీరు మీ ఉగ్రత ఎంత కాలమో ఉండదు నాయనా, కొద్దిసేపే మీరు సెలవిచ్చారు తండ్రి. అట్టి బట్టి నాయనా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఇచ్చిన భాగ్యమును మేము పొందలేకపోతున్నాము తండ్రి. భయముతో మిమ్మల్ని ప్రేమించలేకనైనా దండనకు గురి అవుతున్నాము నాయన. అట్టి స్థితి మాలో నుంచి తరిమి వేయబడునుగాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడునుగాక. పరిశుద్ధాత్మతో నింపబడునుగాక. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాలను బిడ్డలను ఆశీర్వదించండి నాయన. కుటుంబాల్లో ఉన్న ప్రతి జటిలమైన సమస్యను యేసు నామములో విడుదల చేయబడునుగాక. అంధకార శక్తులు యేసు నామములో విడుదల చేయబడునుగాక. ఆత్మదేవుని ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరచబడునుగాక. ఆత్మదేవా, మీరు గొప్ప దేవుడని నా బిడ్డలందరికీ నూతన యెరూషలేములో మీరు కూర్చోబెట్టినందుకు స్తోత్రాలు. పరిశుద్ధ కుటుంబాల్లో జరిగించినందుకు స్తోత్రాలు. విద్యార్థులకు నైనా మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి స్తోత్రాలు. నైనా యవనస్తులకు నైనా మీరు ఇచ్చిన చదువును బట్టి స్తోత్రాలు. యవనస్తులకు నైనా మీరు ఇచ్చిన వివాహమును బట్టి స్తోత్రాలు. విరిచిన వివాహములకు బట్టి స్తోత్రాలు. యవనస్తులకు నైనా గర్భఫలములు దాయిచేసినందుకు స్తోత్రాలు. అదే గర్భఫలములు ఇచ్చిన బిడ్డలకు సుఖమైన ప్రసవమును ఇచ్చినందుకు స్తోత్రాలు. అపవాదిని తరిమి వేసినందుకు కృతజ్ఞతలు. యోగులకు నైనా ఆదరణ దాయిచ్చేయండి నైనా, ప్రార్థనా జీవితము దాయిచ్చేయండి నైనా, ఆ స్వస్థతలు అనుగ్రహించండి నైనా. నేను కుటుంబాల్లో శాంతిని అనుగ్రహించండి అయినా. జటిలమైన సమస్యలు ఉన్న బిడ్డలు ఉన్నారు, ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రపంచ నుంచి మానవాళికి శాంతిని ఇవ్వండి నాయన. మంచి పరిపాలన అధికారుల మధ్య మీరు జ్ఞానం ఇచ్చి మాకు దాయిచ్చేయండి నాయన. రేపు ఆదివారం ఆరాధన మహిమాన్వితంగా జరిగించుకోండి నాయన. అపవాదిని బంధించండి నాయన. అనారోగ్యము తీసివేయండి నాయన. మీ కృపలో భద్రపరచండి నాయన. కాపాడండి నాయన. మీరు ఆత్మశక్తితో ఉజ్జీవంతో రేపు ఆరాధన జరిగించబడునుగాక. సంఘం చుట్టూ విశ్వాసుల చుట్టూ ప్రేయర్ హాల్ చుట్టూ వచ్చినందుకు స్తోత్రాలు. ఆత్మదేవా, మీరు మహోన్నతుడు అని ఒక సాక్ష్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఇది నా ఆరాధనకు వచ్చిన ప్రతి విశ్వాసుని శక్తివంతము చేయబడిను గాక. జ్ఞానము, పై నుంచి వచ్చిన జ్ఞానము, అట్టి జ్ఞానము సంపాదించుకొని తృష్ణను నా బిడ్డలందరికీ అనుగ్రహించి కృపలు భద్రపరచబడును గాక. ఏ బిడ్డలు ఏ దేశములకు ఉద్యోగములు సంపాదించాలని ఎదురు చూస్తున్నారు, అట్టి కోరికలు సఫలీకృతము కాబడును గాక.
కుటుంబాల్లో ఉన్న జట్లమైన సమస్యలు విడుదల చేయబడిన గాక. ఈ దినం జూమ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి ఫలింప చేయబడిన గాక. వారి మనస్సులో ఉన్న ఏ సమస్య ఉన్నదో అటు సమస్య విడుదల చేసి అనుగ్రహించబడిన గాక. యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చు గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారం మాకు దయచేయండి. అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను శోధన నుండి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఇదిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపల్లో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో స్వీకరించి పవిత్రపరిచిన దేవుడు, సర్వ మానవాళికి కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచర్యను ఆశీర్వాదకరంగా మార్చి ఉజ్జీవంతో నింపిన దేవుడు, ప్రతి మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధనను పరిశుద్ధపరిచి పవిత్రపరిచిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికి దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. దీవెనలు ప్రకటిస్తున్నాను. నేను దాసరాలు సరళ సహోదరి ఆ బిడ్డ యొక్క కుటుంబాన్ని, బిడ్డలను దేవాతి దేవుడు ఆశీర్వదించి కృపలో భద్రపరచబడిన గాక. అదే రీతిగా ఫ్రాంక్లిన్ కుటుంబము, అమూల్య సహోదరి ప్రైజీ మైటీ బబ్లు ఆశీర్వదకరంగా మార్చి కృపలో భద్రపరచబడిన గాక. కుటుంబంలో ఉన్న చీకటి విడుదల చేయబడిన గాక. మేరీ దాసరాలు మార్టిన్ సహోదరిని ఆశీర్వదకరంగా మార్చి కృపలో భద్రపరచబడిన గాక. ఆమె బిడ్డలను ఆశీర్వదించి నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. దీనా కుమారి సహోదరి ఆమె బిడ్డలను అదే రీతిగా కుటుంబంలో ప్రతి బిడ్డను ఆశీర్వదకరంగా మార్చి సమస్యల నుంచి విడుదల చేయబడిన గాక. పాల్ ప్రభాకర్ బిడ్డలను ఆ బిడ్డలకు వివాహాలు, కుటుంబంలో ఉద్యోగాలు దయచేసి ఆశీర్వదకరంగా మార్చబడిన గాక. ఆ ప్రియాంశగా బిడ్డ కుటుంబాన్ని, బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చి ఆత్మతో నింపి స్థితిగతులు కృపలో భద్రపరచబడిన గాక. చిన్న బిడ్డలు ఇరువురిని ఫలింపజేసి ఎదుగుదలలో, జ్ఞానంలో నింపబడిన గాక. అదే రీతిగా చంద్ర సహోదరి బిడ్డలను, కుటుంబాన్ని ఆశీర్వదకరంగా మార్చి ఆత్మతో నింపబడిన గాక. వర్ష వివాహ త్వరలో విశ్వాసంతో జరిగించి ఫలింప చేయబడిన గాక. చిన్నతల్లి రాకేష్ దేవాతి దేవుడు ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరిచి సుఖమైన ప్రసవం దయచేసి వారసుని అనుగ్రహించబడిన గాక. కర్ణాకర్ శ్రావ్య జ్యోతి కుటుంబాలను ఆశీర్వదకరంగా మార్చి ఆత్మతో నింపబడిన గాక. మేరీ కుటుంబాన్ని, బిడ్డలను, భర్తను ఆశీర్వదకరంగా మార్చి నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. శ్రావ్య సహోదరి అమ్మను ఆశీర్వదకరంగా మార్చి నూతనమైన అనుభవాలతో నింపి కృపలో భద్రపరచబడిన గాక. అదే రీతిగా బ్లెస్సి పావులని దేవాతి దేవుడు ఆశీర్వదకరంగా మార్చి నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. నతానియల్ కుటుంబాన్ని, బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చి త్వరలో నూతనమైన అనుభవాలతో నింపబడిన బిడ్డ వివాహం జరిగించి మనందరికీ సంతోషాన్ని అనుగ్రహించబడిన గాక. మరి సహోదరుడు సునీల్, డాక్టర్ సునీల్ వచ్చేలాడు ఆ బిడ్డను కూడా దేవాతి దేవుడు ఆశీర్వదించి ఆత్మతో నింపి కృపలో భద్రపరచబడిన గాక. రీతిగా మనం కలుసుకుంటాం. దేవుడు మనకిచ్చిన యోగ్యతను బట్టి దేవాతి దేవుని కృతజ్ఞతలు. మీకు దేవుడు సదా తోడయుండి ఆశీర్వదించి భద్రపరచబడును గాక. ఆమె ఒకసారి అందరూ రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. బేరీ సహోదరి కూడా వచ్చేళ్ళారు. ఆ బిడ్డ కూడా దీవులతో ప్రకటిస్తున్నాను. దాని రీతిగా మనం మళ్ళా కలుసుకుందాం. మళ్ళా రేపు జూమ్ ఉంటుంది 10 గంటలకు, ఆరాధన కూడా ఉంటుంది. తన రీతిగా మీ యొక్క అనుకూలతను బట్టి రావాల్సిందిగా కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. బాయ్ ప్రైజీ. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన